హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో సంక్రాంతి పండుగ రోజున మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం. లెట్స్ గో. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి పిడకల దండలు అయితే వేసి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయట కాసేపు అలా పిక్స్ తీసుకున్నాం. అండ్ నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల క్లిప్ సరిగ్గా కవర్ చేయలేకపోయా. ఈవినింగ్ అయితే మా తాయికి భోగి పళ్ళు వేయడానికి వెళ్ళాం. తాయి అంటే ఎవరు అనుకుంటున్నారా? మా తన్వి గడికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే గోశాలలో గాయత్రి హోమానికి అయితే వెళ్ళాం. ఈసారి మా ఫ్యామిలీ అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మా కజిన్స్ అయితే వచ్చాం. హోమం పూర్తయిపోయాక ఇంటికి వచ్చేసి సరదాగా ఫన్నీ రీల్స్ అయితే చేసుకున్నాం. బయటంతా హడావిడిగా ఉందని చూస్తే రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మనకి ముగ్గులు పెట్టే విషయంలో అంత సీన్ అయితే లేదు. ఈవినింగ్ అయితే మా తాతయ్యని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమని అడిగాం. అడగ్గా తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్ళగానే జైంట్ వీల్ ఎక్కాలనిపించింది. అప్పటికి మా పిన్ని అమ్మమ్మ వాళ్ళు అయితే వద్దన్నారు. అయినా సరే భయపడకుండా ఎక్కేసాం. ఎక్కిన తర్వాత అనిపించింది భయ్యా ఒక్క రౌండ్ కాబట్టి బాగుండని. ఇంకా అక్కడే కాసేపు అలా తిరిగేసి చిన్న గేమ్స్ ఆడేసి అయితే వచ్చేసాం. ఇంక ఇంటికి వచ్చేసాక అయితే నేను మా పిన్ని మా తమ్ముడు కలిసి అయితే బయట కాసేపు తిరిగాము. అండ్ ద థర్డ్ డే మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఈ 3 days నందిపూడి ఎన్క్లేవ్స్లో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతాయి. ఇంకా మేము లెగిచేసరికి సాంగ్స్తో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సాంగ్స్ అవి వింటూ కాసేపు సరదాగా అలా బయట తిరిగాము. ఈలోపు అమ్మమ్మ పిన్ని అయితే మా కోసం మంది రెడీ చేస్తున్నారు. అప్పుడే మా రజిత ఆంటీ పార్దు చెల్లి కూడా వచ్చారు. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఇలా కలిసి తినడం అలవాటు. ఇంకా తినేసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చూడడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా అంతా తిరిగి వచ్చేసరికి మా తాతయ్య బేకరీకి అయితే తీసుకెళ్లారు. మేము బేకరీకి వెళ్ళి వచ్చేసరికి మందు కాల్పు స్టార్ట్ చేస్తారు. ఒక పక్క మందు కాల్పు, ఇంకో పక్క ఆర్కెస్ట్రా. మేమైతే రెండు బాగా ఎంజాయ్ చేసాం. మేము ఈ హడావిడిలో ఉన్నప్పుడే అమ్మమ్మ తాతయ్య కలిసి మూవీకి అయితే తీసుకెళ్దాం అనుకున్నారు. 10:30 షో అయితే 11:30కి వేసాడు. మేమైతే మూవీ చూసి ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇవి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ సంక్రాంతి వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సమీరా టాక్స్.